మన దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడ, ఘనమైనటువంటి వాడు, పూజ్యనీయుడా, ఆరాధనీయుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామయ్య. ఇదంతకన్నా దయగలిగినటువంటి రక్షకుడవు, పూజ్యనీయుడు. మీ యొక్క దయగలిగినటువంటి జీవపు మాటల కోసం మేమందరం కూడా వేచి ఉండగా దయచేసి మీరు మాతో మాట్లాడమని, ఈ యొక్క జీవపు మాటలను మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? పౌలు విమర్శించబడతా ఉన్నాడు. తన యొక్క అపోస్తలత్వమును గురించి మాత్రమే కాక మిగిలినటువంటి విషయాలలో కూడా విమర్శించబడతా ఉన్నాడు. కనుక ఆయనను విమర్శించేటువంటి వారికి పౌలు ప్రశ్నలు సంధిస్తా ఉన్నాడు. ఆ ప్రశ్నలలోనే వారు జవాబును వెతుక్కోవాలి. అంటే పౌలు ప్రశ్నించబడ్డాడు, పౌలు కూడా తిరిగి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆ ప్రశ్నలలోనే వారికి జవాబులు ఇస్తా ఉన్నాడు. విమర్శ దేన్నైనా కానీ హేతువు చేసుకొని ప్రారంభమవుతుంది. పౌలుని విమర్శించేటువంటి వారందరూ కూడాను ఎవరైతే ఉన్నారో వారు పౌలు యొక్క అపోస్తలత్వమును, మిగిలినటువంటి అపోస్తలులను హేతువు చేసుకొని, వారిని ఆధారం చేసుకొని విమర్శించారు. పౌలు అసలు అపోస్తలుడైనా అన్నటువంటి ప్రశ్నను లేవనెత్తారు. ఇప్పుడు పౌలుని విమర్శిస్తా ఉన్నారు. పౌలునే కాదు, బర్నబాని కూడా. ఎందుకంటే మాకు అని అంటా ఉన్నాడు. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? పౌలుతో పాటు బర్నబా కూడా కలిసి పరిచర్య చేశాడు. మాకు అధికారం లేదా? ఇప్పుడు వారు విమర్శించబడతా ఉన్నారు. ఆ విమర్శ కూడాను ఈ విమర్శించేటువంటి వారికి హేతువు ఏంటంటే, కారణం ఏంటంటే, లేదంటే మూల పదార్థం ఎవరంటే తక్కినటువంటి అపోస్తలులు. వారు తక్కిన అపోస్తలులు అన్నాడు. వారిలో కొంతమందిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆ తక్కినటువంటి అపోస్తలులలో ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు. అంటే యేసు ప్రభు వారి యొక్క సహోదరులు ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి సహోదరులు. వారిలో కొందరు అపోస్తలులు ఉన్నారు. తర్వాత కేఫా అంటే పేతురు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు వారి పేర్లను ఓటంకిస్తూ, వారి పేర్లను ప్రస్తావిస్తూ తను ప్రశ్నలు సంధిస్తా ఉన్నాడంటే, విమర్శించేటువంటి వారు కూడా వీరిని హేతువు చేసుకొని పౌలుని, బర్నబాని విమర్శించారని మనకు అర్థమిస్తా ఉన్నది. కనుక పౌలు కూడా వారిని హేతువు చేసుకొని పౌలు జవాబులు ఇస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? ఇప్పుడు తన అధికారాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. అపోస్తలత్వం గురించి జవాబు చెప్పాడు. ఇప్పుడు తన అధికారము, అపోస్తలుడుకున్నటువంటి అధికారాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. మాకు తినటానికి త్రాగటానికి అధికారం లేదా అంటే అది ఎందుకు వచ్చింది? ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, పౌలు చేతి పని సహాయముతో తన యొక్క భత్యము, చేతి పని సహాయముతో తన యొక్క జీవనోపాధిని సంపాదించుకునేటువంటి
సందర్భాలు తన జీవితంలో ఉన్నవి కనుక తను ఎక్కువగా సంఘం మీద ఆధారపడేటువంటి వాడు కాదు. అయితే సంఘం మీద పూర్తిగా ఆధారపడలేదని కాదు, కానీ ఇప్పుడు పౌలు ఆ విధమైనటువంటి మార్గమును ఎంచుకున్నట ద్వారా ఇప్పుడు వాళ్ళేదో అధికారాన్ని కోల్పోయినట్లుగా, అంటే సంఘములో నుండి వచ్చేటువంటి ఆ యొక్క కానుకలు అనేది వాటిని మీద వారికి ఏదో అధికారం లేదన్నట్లుగా, సంఘము చేత పోషించబడటానికి వారు అనర్హులు అన్నట్లుగా అప్పటికే భావించి వేశారు. అదే అంటారు, మేము అధికారం లేనటువంటి వారమా తినటానికి త్రాగటానికి? అంటే దాని అర్థం ఏంటంటే సంఘము యొక్క కానుకలు ద్వారా వచ్చినటువంటి ఆ కానుకలను వారు స్వీకరించి తమ యొక్క అవసరములు తీర్చుకోవటానికి మాకేమాత్రము కూడా అధికారం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే మేము సంపాదించినటువంటి వాటితోనే మేము జీవనోపాధి జరుపుకోవాలా? మాకు అధికారం లేదా? అంటే ఈ యొక్క అధికారము కేఫాకుని తక్కినటువంటి అపోస్తలులకే ఉందా, మాకు లేదా అని ప్రశ్నిస్తాం. అంతేకాకుండా మరొక విషయం కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రభు యొక్క సహోదరుల వారిని కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే దీని విషయంలో కూడా వాళ్ళు ప్రశ్నించబడ్డారు. బహుశా ఆ కేఫా తన యొక్క భార్యతో వచ్చి ఉంటాడు. ప్రభు యొక్క సహోదరులు కూడా వారు కూడా వారి వారి భార్యలతో ఈ సంఘాన్ని దర్శించి ఉంటారు. అయితే ఇప్పుడు బర్నబా తన యొక్క భార్యతో వచ్చి ఉండవచ్చు, దానివలన అతడు విమర్శించబడి ఉండవచ్చు. ఎందుకంటే పౌలుకి భార్య ఉన్నట్లుగా ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. దాని గురించి మనం వదిలివేద్దాం. ఎందుకంటే తను ఎప్పుడు కూడా తన భార్యను వెంట పెట్టుకుని వచ్చిన సందర్భం లేదు కనుక పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగానే వెళ్ళి పరిచర్య చేశాడు. తన యొక్క పరిచర్య అంతా కూడా ఒంటరిగానే చేశాడు. అయితే ఇప్పుడు భార్య ప్రస్తావన వచ్చిందంటే అది తప్పనిసరిగా బర్నబాకు సంబంధించినటువంటి అంశమై ఉంటది. కనుక మాకు అధికారం లేదా? బర్నబాని తనని కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భార్యతో రావడానికి మాకు అధికారం లేదా? అది కూడా విశ్వాసురాలైనటువంటి భార్య. చూడండి, ఈ యొక్క అధికారము కొంతమందికి మాత్రమే పరిమితమైనదా? ఇది వారికి మాత్రమే పరిమితమైనదా? ఇటు అధికారం మాకు లేదా? అంతేకాకుండా మరొకటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆరో వచనంలో, మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా? పని చేయకుండా ఉండటానికి మాకు అధికారం లేదు. దాని అర్థం ఏంటంటే పని చేయాల్సిందే అన్నట్లుగా. అంటే ఆ స్వేచ్ఛ, పని చేయకుండా ఉండటానికి అధికారం లేదు లేదా మాకు? అంటే మేము పని చేయకుండా ఉండకూడదా? పని చేయకుండా ఉండటానికి మాకు అధికారం లేదా అని వారిని అడుగుతా ఉన్నాడు. అంటే మేము పని చేయకుండా ఉండి సంఘము మీద ఆధారపడి జీవించటానికి, సంఘం యొక్క కానుకలను తీసుకొని జీవనోపాధి జరుపుకోవటానికి మాకేం అధికారం లేదా అని పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క ప్రశ్నలు ఈ యొక్క సమకాలీన రోజుల్లో కూడా అనేక మంది ద్వారా వేయబడతా ఉన్నవి. విశ్వాసులు ఇచ్చేటువంటి కానుకలు ప్రభువుకి. అయితే అవన్నీ కూడాను సేవకుని యొక్క జీవనోపాధికి కూడాను అవి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేలీల ద్వారా ఇవ్వబడినటువంటి కానుకలు అవి లేవీయులకి దేవుడిచ్చాడు. వాటిని స్వాస్థ్యముగా వారికి అనుగ్రహించాడు. కనుక ఏదో సేవకుడు తినివేస్తున్నాడు, సేవకుడు అని చెప్పి మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉంటారు. దేవుని యొక్క డబ్బు అంతా కూడా తింటున్నాడు సేవకుడు అని చెప్పేటువంటి వారు ఉంటారు. అయితే దేవుని యొక్క డబ్బు సేవకునికి కాక మరి ఎవరికి చెందుతుంది? అది న్యాయార్థముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, సేవకుని యొక్క పోషణ కొరకు, సంఘం యొక్క కానుకలు సేవకుని యొక్క పోషణ కొరకు అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం అది. కొంతమంది అయితే మరి ఆహాకారాలు చేస్తూ ఉంటారు. సొమ్మంతా తింటున్నాడు సేవకుడు, దేవుని సొమ్మంతా తింటున్నాడు అని సేవకుడు ఆహాకారాలు చేస్తారు.
మరి ఉద్యోగము మానివేసి సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తా ఉన్నప్పుడు మరి సేవకుడి యొక్క జీవనోపాధి ఏ విధంగా? అంటే ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడుతుందా? చూడండి, వారికి అటువంటి వారి యొక్క మనస్సు సంకుచితమైనటువంటి మనసుని అర్థం చేసుకోవాలి. వారిది కాని పరిధులలో వారు జోక్యం చేసుకుంటున్నారని, వారి పరిధిని మించారని కూడా అర్థమిస్తా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కొరింథీయులు కూడా వారి పరిధికి మించిపోతా ఉన్నారు. వారు నేర్చుకోవటానికే పిలువబడ్డారు. విశ్వాసులైనటువంటి మనము దైవజనుల యొద్ద నేర్చుకోవటానికే పిలువబడ్డాం. ప్రతి ఆదివారము కూడా దేవుడు అందుకే విశ్వాసులను సమకూరుస్తాడు. ఎందుకనంటే నేర్చుకున్నట్లుగా ఆయన సేవకునికి బోధించి ఆ సేవకుని ద్వారా మనందరికీ కూడా బోధిస్తాడు. ఆయన నియమించినటువంటి సేవకుడు, ఆయన నియమించినటువంటి దాసుడు, తన యొక్క దాసుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే వినటానికి పిలువబడతా ఉన్నావు, నువ్వు నేర్చుకునటానికి పిలువబడతా ఉన్నావు. దానికి మించి నువ్వు వాదించటానికో ప్రశ్నించటానికో నువ్వు పిలువబడలేదని గమనించాలి. నీ యొక్క వ్యక్తిగత విషయాల్లోకి నువ్వు ఏ విధంగా ఇతరులను రానివ్వవో, నీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలోకి నువ్వు ఇతరులను ఏ విధంగా రానివ్వవో, అలాగనే దైవ సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నువ్వు ప్రవేశించకూడదు, నువ్వు వీలైతే చూపించకూడదు. అయితే తప్పు జరుగుతా ఉందండి, అది దేవుడు చూసుకుంటాడండి. అవును, దేవుడు చూసుకుంటాడు. చూడండి, ప్రతి దానిని విమర్శించడానికి ప్రభువు ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన సమస్తమును కూడా వెలుగులోనికి తీసుకుని వస్తాడు. ఎవరు కూడా తప్పించుకొనలేరు. అప్పుడు దాకా మౌనంగా ఉండాలి. నువ్వు ఏ విధంగా, నిన్నెవరు నియమించారు న్యాయాధిపతిగా? ప్రశ్నించడానికి నిన్నెవరు నియమించారు? కనుక మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. నేను దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాను? చూడండి, ప్రశ్నించడం అనేది ఎప్పుడు కూడా సరైనది కాదు. దానికి సహేతుకమైనటువంటి కారణము దైవ చిత్తము ఉన్నప్పుడు మాత్రమే తప్ప మరి ఇతరుల సందర్భాలలో ఇతరులను ప్రశ్నించి విమర్శల పాలవకూడదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నువ్వు తీర్పు తీర్చినట్లయితే నిన్ను గురించి కూడా తీర్పు తీర్చబడదు. నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నించబడతావు, విమర్శిస్తే విమర్శించబడతావు. ఇక్కడ కొరింథీయులు వారి పరిధికి మించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆ విధంగా మాట్లాడే చేత పౌలుని గాయపరిచారు. ఇంకా చెప్పాలంటే పౌలు వారికి జవాబు చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వినవలసిన చోట వారు ప్రశ్నిస్తా ఉన్నారు, నేర్చుకోవలసిన చోట వారి యొక్క మార్గములను పక్కకు మళ్లిస్తా ఉన్నారు. పౌలు వారి ఎదుట మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తా ఉన్నాడు. పౌలు యొద్ద నుంచి వారు ఎంతగానో నేర్చుకోనవచ్చును. అది చూడండి, వారు నేర్చుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క తత్వం గురించి మనకి బోధించబడాలి. ఆయన మార్గాల్లో మనం నడవాలి. ఆయన ఏ విధంగా ఉన్నాడు, మనం కూడా అదే విధంగా ఉండాలి. మిగిలినటువంటి విషయాల్లో మన యొక్క జోక్యము అవసరం లేదు. నేను ఆయనను నేర్చుకోవాలి, నేను ఆయన వలె జీవించాలి అన్నదే నీ యొక్క ప్రధానమైన విషయముగా, అంతేకాకుండా లక్ష్యముగా ఉండాలి. ఇటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మార్గము తప్పుట అయి ఉంటుంది. ఈ యొక్క తన యొక్క జవాబులో కొన్ని ప్రశ్నలు వారికి సంధిస్తా ఉన్నాడు. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. వీటన్నిటికీ వారే సమాధానం చెప్పాలి. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తా ఉన్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఎడ్ల కొరకు ఆయన విచారిస్తా ఉన్నాడా? లేదు, మన నిమిత్తము అది దృష్టాంతముగా రాయబడి ఉన్నది. కనుక నేను పని చేస్తా ఉన్నాను,
నేను పని చేసేటువంటి ఈ పనిలో నేను ఉచితంగా చేయాలా, నా సొంత వ్యయముతో నా సొంత వ్యయమును పనిచేసే చోట వ్యయం చేయాలా, ఖర్చు పెట్టాలా, నా జీవనోపాధికి నేను విడిగా సంపాదించుకోవాలా, దండులో కొలువు చేయనా, తన సొంత ఖర్చు పెట్టుకొని ఎవడైనా కానీ అని ప్రశ్నిస్తా ఉన్నాడు. మనం కూడా ప్రశ్నించుకోవాలి. అదేంటంటే మనం ఇతరులను ప్రశ్నిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. నేను ఒక విషయం మీకు చెప్తానండి. నువ్వు ఎప్పుడూ కూడాను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అది అంటే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవటం అంటే వారి యొక్క కుటుంబ వ్యక్తిగత విషయాల గురించి నీ గృహములో నువ్వు మాట్లాడుకోకూడదు. వారి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు వారికి వ్యక్తిగతమైనవి, అవన్నీ కూడా అవి వ్యక్తిగతమైనవి. కానీ నువ్వు మాట్లాడి వారి యొక్క నిర్ణయాల గురించి నువ్వు విమర్శించకూడదు. వారు అది చేశారు, ఇది చేశారు, వారు అది కొనుగోలు చేశారు, ఇది కొనుగోలు చేశారు. అసలు నువ్వెవరు మాట్లాడటానికి? నీకేం అధికారం ఉంది? నీ చేత వారు పోషించబడతా ఉన్నారా? నీ దగ్గర సొమ్ము తీసుకొని వారు కొనుగోలు చేస్తా ఉన్నారా? ఏ అధికారంతో నువ్వు మాట్లాడుతా ఉన్నావు? సంఘంలోనే కాదు, బయట కూడా మనుషులు కేవలము కూడా ఇతరులను విమర్శించటం అనేది ఈ రోజుల్లో చాలా సరదా అయిపోయింది. అసలు నువ్వెవరి యొక్క విషయాలలో నువ్వు జోక్యం చేసుకోకూడదు. వారి నిర్ణయాలను నువ్వు విమర్శించకూడదు. వారు ఏదైనా చేయని, వారికి ఆ స్వేచ్ఛ ఉన్నది. నిన్ను వారి మీద దేవుడు న్యాయాధిపతిగా నియమించలేదు కదా. మౌనముగా ఉండాలండి. మౌనంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ఆ విమర్శించటం అనేది మానివేయాలి. అది గృహంలో కానీ, అది సంఘంలో మర్నిశ్చయముగా మౌనాన్ని పాటించాలి. సమస్తమును మనం ప్రభువుకి అప్పగించాలి. ప్రభు న్యాయార్థముగా సమస్తమును కూడా అందరినీ కూడా తీర్పులోనికి తీసుకుని వస్తాడు. కనుక సాధారణంగా విశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తారంటే కానుకల మీద వారికి మనసు ఉంటుంది. అంత కానుకలు ఏమైపోతున్నాయో చూడండి. ఆ పనికి నువ్వు నియమించబడలేదు. ఎక్కడ ఏ సంఘానికి సంబంధించినటువంటి కానుకల గురించినటువంటి ఆలోచన నీకు రాకూడదు. అది సరికాదు. అది నీకెందుకు వస్తుంది ఆలోచన? ఎందుకు వస్తుంది ఆలోచన? అసలు నీ పరిధికి మించింది కదా అది. దాని కొరకు నియమించినటువంటి నియామకులు ప్రభువు చేత నియమించబడతారు. ఎవరికైతే ఆ యొక్క బాధ్యత అప్పగించబడిందో వారు దానికి బాధ్యులుగా చేయబడతారు. ప్రతి దానికి వారు అంటే దానికి బాధ్యులుగా చేయబడతారు. దాని గురించినటువంటి లెక్క వారు అప్పచెప్తారు. నువ్వు అప్పచెప్పవు. నీ యొక్క పని అంత వరకు నువ్వు కానుక ఇవ్వటం వరకు మాత్రమే. అంతవరకే. అంతకు మించినది నువ్వు ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. అది ఎక్కడైనాను, ఎప్పుడైనాను, ఏ సమయంలోనైనప్పటికీ కూడా మన పరిధులు మనం గుర్తించినప్పుడు మనకి క్షేమం ఉంటుంది, మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు చాలా హృదయంలో గలిబిలి గందరగోళం వస్తుంది. మనకు అధికారం లేదండి. వారెంతో మనము అంతే. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. కనుక ఇతరులు వారి యొక్క నిర్ణయం అనేది మనం సమీక్షించకూడదు. వారి యొక్క పరిస్థితులు వారి పరిస్థితుల ప్రకారంగా వారు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరించమని చెప్తే తప్ప నువ్వు వారిని హెచ్చరించకూడదు. అది కూడా సహృదయముతోనే హెచ్చరించాలి. ఒక మంచి మనస్సుతోనే హెచ్చరిక చేయాలి. అది కూడా దేవుడు చెప్తేనే నువ్వు హెచ్చరిక చేయాలి. కనుక మనం ఏ విధంగా ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి. ఈ కొరింథీల వల్లే మనం ఉన్నామా? కొరింథీలు చాలా పెద్ద తప్పే చేశారు. వాళ్ళు ఈ కేఫా పక్షాన కొంతమంది పక్షాన చేరి వారిని హేతువు చేసుకొని పౌలు బర్నబాలని విమర్శిస్తా ఉన్నారు. వారు ఏ నేరమో చేయలేదు, వారు ఏ తప్పు చేయలేదు. వారిలో అటువంటి విషబీజాలు ఎందుకు పడినాయో తెలియదు. నేను అంటాను, నువ్వు ఒకరి పక్షాన్ని చేరి మరొకరు విమర్శించకూడదు.
నీకు ఇష్టమైనటువంటి సేవకుడు ఉండవచ్చేమో, కానీ నీకు ఇష్టం కాని సేవకుడిని నువ్వు విమర్శించకూడదు. నీ సేవకుడిని హేతువు చేసుకొని నీకు ఇష్టమైతే నువ్వు అతని పక్షాన్ని చేరు, అంతవరకే. కానీ తక్కినటువంటి వారిని విమర్శించడం అనేది నీ పని కాదు. ఆ విధంగా చేసి దేవుని ఎదుట నువ్వు దోషివి కాకూడదు. తప్పు చేస్తున్నారని ఆహాకారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద పెద్ద గారిసి గందరగోళం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఉన్నాడు పైన, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవాలో ఆయనకి తెలుసు. మనం ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం ఎట్టున్నాం, మౌనంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ రోజులో ధర్మశాస్త్ర ఉపదేశకులని, యాజకులని, శాస్త్రులను, పరిచయులను క్రీస్తు ప్రభు వారు ఎంతగా వారి యొక్క చర్యలను ఖండించాడు. సున్నం కొట్టిన సమాధుల వల్ల మీరున్నారు, సర్పసంతానమా అన్నాడు వారిని. అయినప్పటికీ కూడాను మోషే నియమించినటువంటి కానుక వేయమని చెప్పలేదా? మోషే నియమించిన స్వస్థత వచ్చిన తర్వాత మీరు వెళ్ళి మోషే నియమించినటువంటి కానుక వెయ్యండి వెళ్ళి. కాబట్టి ఎవరి పని వారు చేయాలి, ఎవరి బాధ్యతను వారు నెరవేర్చాలి. అంతవరకే. మన బాధ్యత ఎంతవరకో దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వెందుకు చేయలేదంటాడు, నువ్వెందుకు ఇవ్వలేదంటాడు. అయ్యా అతను సరిగా లేడు, అతడి గురించి నేను అడగలేదు, నేను నీ గురించి అడుగుతున్నాను. మనం ఇతరుల తప్పులు చూడటానికి పిలువబడలేదు, కానీ మన తప్పులను దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశీలించుకోవటానికి, వాటి నుంచి విడిపించబడటానికే మనం పిలువబడ్డాం. ఇది సత్యం. ఎప్పుడు ఇతరుల జోలికి వెళ్ళవద్దు, ఇతరుల జీవితాలలోకి తొంగి చూడవద్దు. నీ జీవితంలోకి, నీ యొక్క హృదయంలోకి తొంగి చూసుకో. దేవుని యొక్క వాక్యముతో తొంగి చూడు. నువ్వు నీ యొక్క ఆధారము దేవుని యొక్క వాక్యమై ఉండాలి. దేవుని యొక్క వాక్యము నాలో ఉన్నదా? నేను దేవుని యొక్క వాక్యానుసారంగానే మాట్లాడుతా ఉన్నానా, నడుచుకుంటా ఉన్నానా, ఆలోచిస్తా ఉన్నానా? చాలా మంది యొక్క విజయము ఇతరుల గురించి పూర్తిగా మర్చిపోయి మాట్లాడకుండా నోటికి కళ్ళెం వేసుకోవాలి. తెలుసా, మన నోటితో ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నామో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిని అదుపు చేసుకోవాలి. కంటిని నియంత్రించుకోవాలి. వాక్యమును ధ్యానించాలి. అప్పుడు నీ విజయం అనేది విజయం ఉంటుంది నీ జీవితంలో. నువ్వు గాలికి కొట్టుకొని పోయేటువంటి ఎండిన ఆకుల వలె ఉండవు, పొట్టు వలె ఉండవు. నువ్వు స్థిరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమే స్థిరత్వాన్ని తీసుకుని వస్తుంది నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో అమలు చేసేటువంటి విషయంలో చాలా త్వరగా ఉండాలి. నువ్వు చాలా త్వరగా ఉండాలి. పరిధులు నియంత్రించుకొని జీవితంలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల దేవ, నీకు వందనాలు చెల్లిస్తాము. మేము ఏ ఏ విషయాలలో జోక్యం చేసుకోవాలో అన్న దాని విషయంలో స్పష్టత కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాన్ని పరిశీలించుకొని, పరీక్షించుకొని మేము సరిచేసుకోవటానికి పిలువబడ్డాం. అందుకు మాకు వాక్యం ఇవ్వబడింది, కానీ ఇతరులను ప్రశ్నించడానికి కాదు. కనుక ఇట్టి జ్ఞానము మేము కలిగి ఆ జ్ఞానంలోకి లోబడేటువంటి వారంగా చేయండి. ఈ నీ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. యేసు క్రీస్తు నామంలో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు సదా తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.